హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నేహతో స్నేహం. ఈరోజు మనము చాలా ఈజీ అండ్ టేస్టీ కరకరలాడే ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ స్నాక్ తయారు చేయడానికి మనకు తక్కువ టైం పడుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని చూపిస్తున్నట్లు రింగ్స్లా కట్ చేసుకోండి. తరువాత ఇలా లేయర్స్గా ఉన్న రింగ్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ రింగ్స్ని సపరేట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేసుకోండి. తరువాత మనం సపరేట్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ని కూడా అందులో వేసి దాని మీద ఒక మూత పెట్టుకొని ఆ మైదా అంతా ఆనియన్స్కి పట్టేలా షేక్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ చల్లి మళ్ళీ ఆ ఆనియన్ రింగ్స్ని ఆ పిండంతా బాగా అంటుకునేలా టాస్ చేసుకోండి. ఇలా ఆనియన్స్కి మైదా బాగా పట్టిన తర్వాత బౌల్లోని ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు కారానికి బదులుగా మిరియాల పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ నచ్చినట్లయితే మీరు ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ని తీసుకోండి. ఈ బ్రెడ్ క్రమ్స్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కోటింగ్ ఇవ్వడం వల్ల ఆనియన్ రింగ్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ బ్రెడ్ క్రమ్స్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇలా ముందుగా మనం తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ పేస్ట్లో ఈ ఆనియన్స్ని డిప్ చేసి దానిపైన ఈ బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ని ఇచ్చి పక్కన పెట్టుకోండి. ఇలాగే అన్ని ఆనియన్ రింగ్స్కి రిపీట్ చేయండి. ఇలా అన్ని ఆనియన్ రింగ్స్కి కోటింగ్ ఇచ్చి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత డీప్ ఫ్రై చేసినట్లయితే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్ రింగ్స్ని డీప్ ఫ్రై చేసుకోండి. ఆనియన్ రింగ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి చాలా తక్కువ టైంలోనే ఇవి ఫ్రై అయిపోతాయి. ఆయిల్ నుంచి తీసిన తర్వాత టిష్యూ పేపర్ మీద ఒక 5 మినిట్స్ ఉంచినట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ కూడా తీసేస్తుంది. తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, నోరూరించే కరకరలాడే ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.